మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఆమె A1 గా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించారు పేర్ని జయసుధ. తన న్యాయవాదులతో కలిసి విచారణ కోసం వచ్చారు. సిఐ యేసుబాబు బృందం ఆమెను విచారిస్తోంది. బియ్యం మాయం ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పేర్ని నాని కుటుంబం అజ్ఞాతం వీడినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి ప్రసాద్. సుమిత్ర ఈ రోజు క్రితం మాజీ మంత్రి పేరు నాని సతీమణి జయసుధ పోలీసులతో విచారణ హాజరయ్యారు. మచిలీపట్నంలో ఆమెకు సంబంధించిన కూడా రేషన్ బియ్యం మాయమైన ఘటన ఆశ్చర్యంగా సంచలనం కలిగించింది. ఆ నిర్వహణ మొత్తం రికార్డుల పరంగా ఆమె పేరుతో ఉన్నప్పటికీ కూడా మొత్తం నిర్వహణ బాధ్యత మొత్తం కూడా పేరు నాని స్వయంగా చూస్తా ఉన్నారు. అందుకోసం ప్రత్యేకంగా సిబ్బంది కూడా నియమించుకున్న పరిస్థితి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తనకు సంబంధించిన 2 గోడౌన్ల భారీగా ఈ రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారు. అయితే ఎప్పుడు మాయం చేశారో కానీ మొత్తం పూర్తిగా మాయం చేయటం, దాని విషయాలు కూడా పూర్తిగా గోప్యంగా ఉంచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నుంచి బయటపడేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ మొత్తం రికార్డులు అధికారికంగా రికార్డుల పరంగా జయసుధ పేరు ఉన్న నేపథ్యంలో A1 గా ఆమెను చేశారు. అయితే ఈ మొత్తం దాదాపు 4 రోజుల పాటు విచారణ పూర్తి చేసినప్పుడు 7,600 పైదులకు బస్తాలు మాయమని గుర్తించిన అధికారులు A2 గా అక్కడ ఉన్న మేనేజర్ తో పాటు మరి కొంతమంది A5 వరకు కూడా చేశారు. A6 గా నిన్న వారు ఇచ్చిన సమాచారం ప్రకారం మాజీ మంత్రి పేరు నాని A6 గా కూడా చేశారు. దీంతో ఆయన ముందస్తుగా హైకోర్టుకు వెళ్లి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, లంచ్ మోషన్ లో న్యాయమూర్తి కూడా సోమవారం వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే A1 గా ఉన్న జయసుధ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇటీవల ఒక ముందస్తు బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఆ సమయంలోనే పోలీసులకు విచారణ సమయంలోనూ లేకపోతే పోలీసులు ఎప్పుడు పిలిచినా వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఆ కండిషన్స్ తప్పకుండా పాటించాలని షరతులు విధించి మరీ బెయిల్ మంజూరు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆమె నివాసానికి వెళ్లిన అధికారులు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ విచారణలో పాల్గొనాలని కూడా నోటీసులు అందించారు. దీనికి స్పందించిన జయసుధ కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసుల ముందు హాజరయ్యారు. పోలీసులు కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.